హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు మరో శుభవార్త అండి. సంచలన నిర్ణయం, వేతనాల భారీగా పెంపు. ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూస్తాయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా వివరాలు చూసుకున్నట్లయితే ఏపీలో అనగా అంటే ఈపీఎఫ్ఓ అండి. సో 21,000కు ఈపీఎఫ్ఓ వేతన పరిమితి అయితే పెంపు. ఉద్యోగ భవిష్య నిధి ఈపీఎఫ్ఓ పరిధిలో ఉన్న ఉద్యోగుల గరిష్ట వేతన పరిమితిని పెంచాలని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుతం 15,000గా ఉన్న ఈ పరిమితిని 21,000కు పెంచే అవకాశం ఉందని వార్తలు వస్తూ ఉన్నాయి. ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు ఈ పరిమితిని పెంచాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తూ ఉన్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అయితే ఓ సీనియర్ అధికారి తెలిపారు. వేతన పరిమితి పెంచడం వల్ల ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ రంగ పైన కూడా భారం పడుతోంది. దీనివల్ల ఉద్యోగులకు ప్రయోజనమే కలుగుతుంది. ఈపీఎఫ్ఓ గరిష్ట పరిమితి చివరిగా 2024లో అయితే సవరించారు. అప్పట్లో 6,500గా ఉన్న మొత్తాన్ని 15,000కు పెంచారు. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఈఎస్ఐసి ఇప్పటికీ వేతనాలను 21,000కు అయితే పెంచింది. సో ఈ ఈపీఎఫ్ కూడా ఈ మొత్తాన్ని పెంచాలని అయితే కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. సో వేతన పరిమితి పెంచితే ఉద్యోగుల భవిష్య నిధి ఖాతాకు జమ అయ్యే మొత్తం ఆ మేర పెరుగుతుందండి. సో సాధారణంగా ఉద్యోగి వాటా వేతనం పైన అయితే 12%, యాజమాన్య వాటా 12% చెల్లిస్తారు. సో ఉద్యోగి వాటా పూర్తిగా ఈపీఎఫ్ ఖాతాలో జమ అవుతుంది. యాజమాన్య వాటా 8.3%. పెన్షన్ పథకంలో మిగతా మొత్తం కూడా ఈపీఎఫ్ ఖాతాలో జమ అవుతుంది. గరిష్ట వేతన పరిమితిని పెంచితే ఆ మేర ఉద్యోగి యాజమాన్య చెల్లించవలసిన వాటా పెరుగుతుంది. దీనివల్ల ఈపీఎఫ్ఓ అలాగే ఈపీఎఫ్ ఖాతాలో జమ అయ్యే మొత్తం పెరుగుతుంది. దీనివల్ల రిటైర్ అయ్యే సమయానికి ఉద్యోగి తన భవిష్య నిధి నిల్వలను పెంచుకోవడానికి వీలవుతుంది. ఈ మేరకు ఉద్యోగులకైతే ప్రయోజనాలే కలగనున్నాయి.